యాకోబు పత్రిక చదవండి, క్రొత్త నిబంధనలో. రిఫరెన్స్ చెప్పాలా? చదువుతారా? యాకోబు పత్రిక యోబును గూర్చి రాసిన రిఫరెన్స్ చెప్పాలా? చదువుతారా? సరే, అధ్యాయం చెప్తానులే. చెప్పనా? 5వ అధ్యాయం. అమ్మా, ఎక్కడ చదువుతున్నారక్క 5వ అధ్యాయం అంటే? నేను 13కి వెళ్ళారా? యోబు 13వ వచనంలో ఉన్నాడా? పదకొండవ వచనం, రైట్. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు. ఎవరు జాలి కలిగిన వాడు? యోబు. కనికరం కలిగిన వాడెవరు? యోబు. సహనం కలిగిన వాడెవరు? యోబు. 3 లక్షణాలు ఎవరు రాశారు ఇక్కడ? యాకోబు రాశాడు. ఇప్పుడు చెప్పండి, యోబు 3 లక్షణాలు ఏంటి? సహనము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. ఈ 3 లక్షణాలు కూడా యోబువి. అయితే ఇప్పుడు యోబుకి 3 లక్షణాలు ఉన్నాయని యాకోబుకి ఎట్టా తెలుసు? పత్రిక రాసిన యాకోబుకి యోబుకి ఈ 3 లక్షణాలు ఉన్నాయని ఎట్లా తెలుసు? అమ్మా, గ్రంథాల్లోనా? వాళ్ళ పితరులు ఎవరు? ఎవరు యాకోబు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? ఎవరమ్మా? అన్నం తిన్న వెంటనే కూర పాడవుతుందా? క్రొత్త నిబంధన గ్రంథం రాసిన యాకోబు తల్లిదండ్రులు ఎవరు? మరియా, యోసేపు. యోసేపు మరియాల కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఏమవుతాడు? తమ్ముడవుతాడా? రైట్ రైట్ రైట్. ఈ తమ్ముడైనటువంటి యాకోబుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయం చెప్పాడు గనకనే తెలుసు తప్ప. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు గనకనే యాకోబుకు యోబును గూర్చి తెలుసు. యోబు సహనము కలిగిన వాడని, జాలి కలిగిన వాడని, కనికరం కలిగిన వాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు గనకనే యాకోబుకి తెలుసు తప్ప వేరొక సోర్స్ అనేది లేనే లేదు. యెహెజ్కేలు గ్రంథంలోనేమో తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. క్రొత్త నిబంధనలోనేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఎక్కడుంది అని అడుగుతారేమో. యోహాను చివరి అధ్యాయంలో ఏమి రాశాడు? ఆయన చేసిన కార్యంలో చెప్పిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని వివరించి రాయాలి అనుకుంటే భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా చాలా అన్నాడు కదా. ఆ గ్రంథాల్లో ఒక మాట ఉండిద్ది ఇది. సో యోబు జాలి, కనికరము, సహనము కలిగిన వాడు. యోబు తనను బాధించిన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినవాడు. రైట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించారు గనక పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలుకు దేవుడు సెలవిచ్చాడు గనక యోబు అనేటువంటి క్యారెక్టరు కల్పిత పాత్ర కానే కాదు. అది పాఠం. అండ్ మొదటి పాయింట్ అది. రెండవదిగా యోబు గ్రంథం కల్పిత పాత్ర కాదు అని చెప్పడానికి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. చాలు, ఈ ఫార్ములా జ్ఞాపకం చేసుకోండి. యోబును ఎలా పరిచయం చేశారు? ఒక మనుషుడు ఎక్కడున్నాడు? ఊజు దేశంలో ఉన్నాడు. రైట్, ఓకే. ఇప్పుడు మీరు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్రాయిము మన్యమందు
రామతయిప్సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కనా. చాలు చాలు. ఫార్ములా మీకు ఏమన్నా కలిసి వచ్చిందా? యోబు గ్రంథ ఫార్ములా, సమూయేలు గ్రంథ ఫార్ములా కలిసి వచ్చిందా? ఎల్కనాను ఎలా పరిచయం చేశాడు? ఎల్కనాను ఎలా పరిచయం? ఎఫ్రాయిము మన్యమందు. ఎక్కడ? ఎఫ్రాయిము మన్యం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారట? రామతయిప్సోఫీము ఆ పట్టణపు వాడైనా ఎల్కనా ఉన్నాడు. ఒక ఊరు వాడు వచ్చి ఇంకొక ఊర్లో ఉంటూ ఉన్నాడు. అయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఊజు ఊరు వాడు. యోబు ఏ ఊరు వాడు? ఊజు ఊరు వాడు, ఊజు దేశం వాడు. అండ్ లూకాసు వార్తలోనికి వెళితే జకర్యాను ఎలా పరిచయం చేశాడు చదవండి. లూకాసు వార్తలో జకర్యాను ఎలా పరిచయం చేశారు? అబీయా తరగతిలోనున్న దొరకలేదా 1వ అధ్యాయంలో? కాదన్నా, పైకి వెళ్ళన్నా. వచనం నేను చెప్పను, పైకి వెళ్తా ఉండు. అబీయా తరగతిలో రైట్. ఇప్పుడు జకర్యాను ఎలా పరిచయం చేశాడు? అబీయా తరగతి కన్నా ముందు ఏమి వాడాడు? హేరోదు దినములు మొదటిగా, తర్వాత అబీయా తరగతి. అంటే ఇప్పుడు జకర్యాను ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను? ఇప్పుడు జకర్యాను గురించి కావాలంటే 2 అవకాశాలు ఇచ్చాడు అక్కడ మనకు. ఒక అవకాశం ఏమిటి? హేరోదు దినముల్లోకి వెళ్ళాలి. 2వ అవకాశం ఏమిటి? అబీయా తరగతిలోకి వెళ్ళాలి. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుని జకర్యాను మనం తేలిగ్గా క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్కనాని ఎలా క్రాస్ చేయొచ్చు? ఎఫ్రాయిం మన్యం దగ్గరికి వెళ్ళాలి. ఆ పట్టణపు వాడు అనేటువంటి సందర్భంలోకి వెళ్ళాలి. 2 సందర్భాల్లోనికి వెళితే ఎవరు ట్రేస్ చేయబడతారు? ఎల్కనా. ఇప్పుడు అట్లాగే యోబును ట్రేస్ చేయాలంటే ఏమిటి? ఊజు దేశము. కాబట్టి ట్రేసింగ్ అవకాశం ఉందా లేదా? సో ట్రేసింగ్ అవకాశం ఉన్నప్పుడు అది ఫిక్షనల్ క్యారెక్టర్ అవుతుందా, రియలిస్టిక్ క్యారెక్టర్ అవుతుందా? రైట్, అది పాఠం. యోబు కల్పితమైన కథ కానే కాదు. అండ్ రైట్, ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. దేవునికి సాతానుకు పందెం అంటే పోరాటం జరిగిందా? మాటల పోరాటం జరిగిందా? ఇది యోబు గ్రంథంలో జరిగింది కదా. బైబిల్ గ్రంథం మొత్తం మీద అట్లాంటిది మళ్ళీ ఎక్కడైనా ఇంకోటి జరిగిందా? యాకోబు దేవుడు సాతానికి దేవునికి మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. అటువంటి మాటల యుద్ధం మళ్ళీ బైబిల్ గ్రంథం మొత్తం మీద ఎక్కడైనా జరిగిందా? యేసు క్రీస్తు ప్రభువు వారు 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన వచ్చి రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నాడు ఆయన్ని. ఎవరు ఆయన? సాతాను వచ్చి పైనుంచి కిందకు దూకమన్నాడు. నా కాళ్ళకు నమస్కారం పెట్టి మొత్తం రాసిస్తా అన్నాడు. కాబట్టి 2 సరిపోతున్నాయా ఇది జరిగిందని చెప్పుకోవడానికి? 2వ సపోర్ట్ లేకపోతే అప్పుడు మనం అనుమానించాలి. కానీ ఇక్కడ మనకి 2వ సపోర్ట్ దొరికిందా? దొరికింది. కాబట్టి అనుమానించడానికి అవకాశం లేనే. రైట్, 3 కారణాలు చెప్పానుగా. మొదటి కారణం ఏమిటి? మరిచిపోయామా? Right, apart from the book of Job, there are 2 other
biblical references which are spoken by God in the book of Ezekiel. And in the New Testament, it was written by James, the half brother of the Lord Jesus Christ, who received this particular characteristic information about Job from the Lord Jesus Christ himself. సో ఈ రెండు కూడాను మొదటి కారణం. రెండవ కారణం ఏమిటి? యోబును ట్రేస్ చేయడానికి మన దగ్గర ఒక క్లూ ఉంది. ఎల్కనాను ట్రేస్ చేయడానికి ఎలా ఒక క్లూ ఉందో, జకర్యాను ట్రేస్ చేయడానికి ఎలా ఒక క్లూ ఉందో, యోబును ట్రేస్ చేయడానికి కూడా ఒక క్లూ ఉంది. కాబట్టి యోబు కూడా హిస్టారికల్ పర్సనే. నెంబర్ 3, యోబును గూర్చి పందెం వేయబడింది కదా దేవునికి సాతానికి. అటువంటి సన్నివేశమే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. కనుక ఈ 3 కారణాలను బట్టి యోబు గ్రంథము కానీ, యోబు అనే క్యారెక్టర్ కానీ ఫిక్షనల్ కానే కాదు. రైట్, ఇంతవరకు అర్థమైందా? యోబు గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం. యోబు గ్రంథం ఓపెనింగ్ ఎలా, ఎక్కడ? యోబు గ్రంథం ఓపెనింగ్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? యోబు గ్రంథం ఓపెనింగ్ ఎలా జరిగింది? మొదటి వచనం నుండి 5వ వచనం వరకు కూడా భూమి మీద ఉన్న యోబును గూర్చి, అతని వ్యక్తిత్వాన్ని గూర్చి, అతని సంపదను గూర్చి, అతని భక్తిని గూర్చి రాయబడింది. అంతేనా? ఏది 1వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా అతని వ్యక్తిత్వం, రెండవదిగా అతని యొక్క సంపద, మూడవదిగా అతని యొక్క కుటుంబం, నాలుగవదిగా అతని యొక్క ఆత్మీయ జీవితం, వీటిని గూర్చి రాయబడింది. అంటే ఓపెనింగ్ ఎలాగా? ద ఎలివేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ జోబ్. 6వ వచనం నుండి 12వ వచనం వరకు సన్నివేశం భూమి మీద నుండి పరలోకానికి షిఫ్ట్ అయింది. ఓకే, మొదటి వచనం నుండి 5వ వచనం వరకేమో సన్నివేశం ఎక్కడ జరిగింది? భూమి మీద. 6వ వచనం నుండి 12వ వచనం వరకు సన్నివేశం ఎక్కడ జరిగింది? పరలోకంలో. రైట్. తర్వాత 13వ వచనం నుండి 22వ వచనం వరకు సన్నివేశం ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగింది. రైట్, థ్యాంక్ యూ. అండ్ 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఎక్కడ జరిగింది? భూమి మీద. రైట్, ఈ సినారియో అర్థమైందా? ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా జరుగుతున్నాయి? మొదటిది భూమి మీద, రెండవది పరలోకంలో, మూడవది భూమి మీద, నాలుగవది పరలోకంలో, 5వది మరలా భూమి మీద. 5 సినారియోలు గుర్తుపెట్టుకోవాలి మొదటి 2 అధ్యాయాల్లో. ఓకే, ఇక 3వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడాను సన్నివేశాలన్నీ దాదాపుగా 37 వరకు కూడా భూమి మీదనే సాగుతాయి. 38 నుంచి దేవుడు ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తాడు. సో అయితే ఇప్పుడు 6వ వచనం నుండి మొదటి అధ్యాయం 6వ వచనం నుండి, లేకపోతే 5 ఒకసారి చదవండి అమ్మా. అమ్మా పూర్తిగా ఓకే, చాలమ్మా. అయితే యోబు కుమారులు ఏ పాపం చేసి ఉండొచ్చు అని యోబు దహన బలి అర్పిస్తూ ఉండేవాడు.
దేవుణ్ణి దూషించడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ యోబు గ్రంథం అంతా దేని చుట్టూ తిరుగుతుంది అనేది అర్థం కావడానికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యోబు కుమారులు యెహోవాను దూషించరేమో అని, దేవుణ్ణి దూషించారేమోనని. అండ్ నెక్స్ట్ 6వ వచనంలోకి వస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలకి ర్యాంకులు ఉంటాయా, ఉండవా? ఉంటాయా? ర్యాంకులు ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడాను రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినట్టుగా దేవుడి దగ్గరికి వచ్చి నిలవబడతారు. అలా దేవుడి దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి నిలవబడుతూ ఉన్నప్పుడు అపవాది అయిన సైతాను కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని ఎదుట నిలవబడ్డాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమిటంటే, దేవుని సన్నిధిలోనికి సాతాను ఎలా రాగలిగాడు? దేవుని సన్నిధిలోనికి సాతాను ఎలా రాగలిగాడు? How did Satan enter into the presence of God? ఓకే, అది కాదు. దేవుని సన్నిధిలోనికి సాతాను ఎట్లా పోగలిగాడు? వెనకాల దాక్కుని పోయాడా? కాదే. ఎందుకు ఇచ్చాడు? పడిపోయిన దూత కదక్క, తిరుగుబాటు చేసిన దూత కదా. సకల దుష్టత్వం సాతాను గురించి ఏమి రాశాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో? అడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అన్నాడు కదా. మరి అబద్ధికుడు సత్యవంతుడైన దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళగలిగాడు? సార్, ఇది భద్రోయికి ముందు సీనా. అక్కడ రాశాడన్న అపవాది అని పేరు రాసి కింద ఏమన్నాడు? 2 అంకేసి సాతాను అన్నాడే. పడద్రోయికి ముందు వాని పేరు లూసిఫర్. పడద్రోసిన తర్వాత అపవాది సాతాను యెహోవా సన్నిధికి, దేవుని సన్నిధికి వెళ్ళి నిలవబడింది లూసిఫర్ కాదు. ప్రకటన గ్రంథములో యుద్ధం జరిగింది 12వ అధ్యాయంలో. అయితే ఏమైంది? సాతాను శాస్త్రం చెప్పలేను కానీ ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి దేవదూత లూసిఫర్ తనతో పాటుగా 100 మంది దేవదూతలు ఉన్నారు అనుకుంటే మనం వారిలో 30 మందిని దేవుని మీద తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించాడు. అప్పుడు దేవుడు మికాయేలు అనే దేవదూత ద్వారా ఎదురు తిరిగిన లూసిఫర్ని, ఆ ఎదురు తిరిగిన లూసిఫర్తో పాటు ఎదురు తిరిగిన 30 మంది దేవదూతల్ని పడద్రోశాడు. దేవుని సన్నిధిలో ఉండకుండా పడద్రోశాడు. పడద్రోస్తే అప్పటి నుండి సాతాను అపవాది వాళ్ళ నాయకుడయ్యాడు. ఈ 30% మంది, 3వ భాగం అన్నాడుగా, ఈ 30% మంది లేదా 33% మంది దెయ్యాలయ్యారు, దురాత్మలయ్యారు. ఓకే, వారికి అక్కడ స్థానము లేదు. ఎక్కడ? పరలోకంలో స్థానము లేదు. స్థానము లేకపోతే తండ్రి మీద కోపం ఉంది, కానీ తండ్రిని ఏమి చేయలేడు. కొడుకు చదువుకోవడానికి వెళ్తుంటే కొడుకుతో మంచిగా మాట్లాడి సినిమాలకు తీసుకెళ్తాను, సినిమాలకు అలవాటు చేశాడు. సినిమాలకు పోయిన వాడికి మెల్లగా
సిగరెట్ అలవాటు చేశాడు. సిగరెట్ అలవాటు అయిన వాడికి మెల్లగా మద్యపానం అలవాటు చేశాడు. మద్యపానం అయిన వాడికి అలవాటుగా తర్వాత గంజాయి అలవాటు చేశాడు. వ్యసనానికి లోనయ్యాడు. ఇప్పుడు చెడిపోయింది ఎవరు? కుమారుడు. దాని ఎఫెక్ట్ ఎవరు అనుభవిస్తారు? తండ్రిని ఏమీ చేయలేనప్పుడు ఎవరి మీద పడతారు? కుమారులను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారా? యూ కెన్ అప్లై ద సేమ్ ప్రిన్సిపల్ ఓవర్ హియర్. దేవుణ్ణి ఏమీ చేయలేక ఏదేను తోటలోకి చేరి ఏదేను తోటలో ఆదాముని హవ్వని చెడగొట్టి ఈ లోకాన్ని తన వశము చేసుకున్నవాడు సాతాను. ఓకే రైట్. ఈ లోకంలో ఆదాముని హవ్వని చెడగొట్టిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి అప్పుడప్పుడు అవకాశం దొరికింది సాతానికి. అంటే మనము భూమి మీద జరిగించేటువంటి విశ్వాస జీవితంలోని ప్రతిక్రియ పరలోకములో ఉన్నటువంటి కొన్ని సంగతులను ప్రభావితం చేస్తుందా, చేయదా? అది పాఠం. అయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందిన తర్వాత, ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత సాతానుకు ఇంకా పరలోకం పోయేటువంటి అవకాశం, ద్వారాలు మూయబడ్డాయి. నా థియాలజీ అర్థమవుతుందా? మనం పాపం చేశాం గనక, మన మూలపితరుడైన ఆదాము పాపం చేశాడు గనక ఈ లోకము ఎవరి లోకమైంది? సాతాను అధిపతి అయ్యాడు లోకానికి. ఈ అధిపతి అయిన కారణాన సాతాను భూలోక అధిపతి స్థానములో పరలోకమునకు వెళ్ళి దేవుని ఎదుట నిలవబడగలుగుతున్నాడు. వాస్తవానికైతే వాడు పడద్రోయబడ్డాడు. కానీ మనం వాడికి పాపం చేసి మళ్ళీ దేవుడి ఎదుటికి వెళ్ళి నిలవబడగలిగే అవకాశం ఇచ్చాం. మనమంటే ఆదాము హవ్వలు. అయితే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందాక, ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచాక ఆయన జయించాడు గనక, ఆయన జయము పొందినప్పుడు ఆ శిలువ మరణం ద్వారాగా సాతానుకి పరలోకం వెళ్ళగలిగే అవకాశ ద్వారాలు మూయబడ్డాయి. పాత నిబంధనలో మాత్రమే సాతాను దేవుని ఎదుటకు వెళ్ళగలిగే కొన్ని సన్నివేశాలు మీరు చూడగలుగుతారు. యు కెనాట్ సీ దెమ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. వెళ్ళాడు. దేవుని ఎదుట ఎవరున్నారు? దేవుని ఎదుట ఎవరున్నారు? దేవదూతలు. దేవదూతల తర్వాత అపవాది అయిన సైతాన్. ప్రకటన గ్రంథం ప్రకారం దేవుని సింహాసనం చుట్టూ ఎవరుంటారు? ఆ 24 పెద్దలు, 4 జీవులు, కెరూబులు, శరాపులు, ప్రధాన దూతలు, కోటాను కోట్ల మంది లెక్కింపజాలని గొప్ప సైన్య సమూహం ఉంది కదా. ఈ సమూహం అందరి ఎదుట దేవుడు యోబును పొగుడుతున్నాడు. దేవుడు యోబు విషయం దేవుడు ప్రస్తావించాడా? ముందుగా అపవాది ప్రస్తావించాడా? దేవుడే ప్రస్తావించాడా? దేవదూతలందరినీ ప్రస్తావించకుండా, అప్పటికి ఇశ్రాయేలీలు ఉన్నారుగా, ఇశ్రాయేలీల్ని ప్రస్తావించకుండా యోబును మాత్రమే ప్రస్తావించాడు. అంటే యోబు భక్తిని దేవుడు ఎంత బాగా ఇష్టపడుతున్నాడు సార్. అందరినీ వదిలేసి యోబు మీదే మనసు ఎందుకు వచ్చింది దేవుడికి? అంతమంది దేవదూతలు ఉన్నారే, లెక్కింప శక్యముగా అన్నటువంటి దేవదూతలు ఉన్నారే, వారందరినీ వదిలేసి దేవుడు యోబును మాత్రమే ఇష్టపడ్డాడు. అంటే యోబు దేవునికి ఎంత అనుకూలముగా బ్రతికిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చెప్తాడు ఒకసారి? మీరు నన్ను భూలోకములో ఎరిగి ఉంటే, అంటే నన్ను రక్షకునిగా అంగీకరిస్తే, నేను దేవుని ఎదుట వారిని అంగీకరిస్తాను, నేను ఎరుగుదును. దేవునితో పాటు దేవుని దూతల ఎదుట కూడా వానిని. ఉందా మాట? ఉందా? ఎక్కడ? తీయండి, చదవండి. మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం
వచనం కూడా చెప్పనా? అమ్మా 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. రైట్, ఆ మాట అట్లాగా ఉంచి అమ్మా లూకా సువార్త 12వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. అంటే అర్థం ఏమిటి? యోబును గూర్చి దేవదూతలందరి ఎదుట దేవుడు ఎలాగునైతే సాతానుకు ఒక సవాలు విసిరాడో, యోబు సంగతి ఆలోచించితివా? యోబును గూర్చి విన్నావా? యోబును చూస్తున్నావా అని చెప్పాడు. అట్లాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మనము కూడా రేపు పరలోకం వెళితే దేవదూతల అందరి ఎదుట కూడా దేవుని ఎదుట దేవదూతలందరి ఎదుట ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను అంగీకరిస్తారు. అండ్ యోబును గురించి చెప్పాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఆ మాటకు అర్థం ఏంటి? భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడెవరు? యోబు. మోషే సాత్వికుడు. ఇంకట్లాగే ఎవరి గురించి అని రాసిందా? భూమి మీద అని ఎవరి గురించి? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. భూమి మీద సాత్వికుడు మోషే. భూమి మీద అతని వంటి వాడు లేడు అంటే ఏంటయ్యా? లేదు, అట్లా కాదు. దేవుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మెచ్చుకుంటాడు కదా. దేవుడు మెచ్చుకోవాలి అనుకుంటే దేవుడి దగ్గర ఎన్ని మాటలు ఉంటాయి అయ్యా. ఒక్కొక్కళ్ళకి వేలి ముద్రలు ఒక్కొక్కళ్ళకి వేరువేరుగా వేసాడుగా దేవుడు. కలిస్తే మ్యాచ్ అవుతాయా? అవ్వవు కదా. అట్లాగే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి దేవుడు పొగడాలి అనుకున్నప్పుడు వ్యత్యాసం చూపించదలుచుకుంటే దేవుడి దగ్గర పదాలు వర్ణనలు దొరకవా? దొరుకుతాయి. ఒక విశ్వాసిని ఒకలా పొగుడుతాడు, ఇంకో విశ్వాసిని ఇంకోలాగా పొగుడుతాడు. ఒక్కొక్క అనుభవం. మీకు ఒక మాట చెప్పనా? జనాభా ఎంత ఇప్పుడు భూమి మీద? 800 కోట్లు, 700 కోట్లు. ఇదో పాటలాగా ఉంది. 800 కోట్లు సరే నేను అంగీకరిస్తాను. దేవుడు ఒకే సమయములో 800 కోట్ల మంది ప్రజలకు 800 కోట్ల రకాలుగా కనబడగలడా లేదా? ఒకేసారి కనబడతాడా? రైట్. 800 కోట్ల మందికి 800 కోట్ల రకాల భావోద్వేగాలలో వారికి దేవుడు స్పందించగలడా లేదా? నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు నవ్వుతున్నావు, నువ్వు అనుమానంతో ఉన్నావు, నువ్వు బాధతో ఉన్నావు. మీ భావోద్వేగాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఒకేసారి దేవుడు అన్ని భావోద్వేగాలకు జవాబు చెప్పగలడా లేడా? చెప్పగలడు. దేవుని గొప్పతనం అది. అట్లాగే మనిషి విశ్వాసి ఎంతమంది పరలోకం వెళ్తారో లెక్క వేయలేం మనం. ఇంతమంది వెళ్తారని ఏమైనా చెప్పిందా బైబిలు? చెప్పలేదు. వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడు పొగడదలుచుకుంటే ఆయన ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్ణనతో పొగడగలుగుతాడా లేదా? మోషేని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు, భూమి మీద సాత్వికుడు అన్నాడు. దావీదుని నా ఇష్టానుసారుడు, నా హృదయ ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడు అన్నాడా?
యోబునేమన్నాడు ఇప్పుడు? భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఏ విషయంలో లేడు? యథార్థంగా ప్రవర్తించే విషయంలో లేడు, న్యాయంగా ప్రవర్తించే విషయంలో లేడు, దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో లేడు, చెడుతనమును విసర్జించే విషయంలో లేడు. అతనే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలోకెల్లా, ఈ తరము వారిలోకెల్లా శ్రేష్టమైన వాడు. నోవాహు తన తరము వారందరిలోకెల్లా నీతిమంతుడు ఎట్లాగో, దావీదు తన తరము వారికి ఎలాగున సేవ చేసి నిద్రించినాడో అలాగున తన తరములో యోబు భక్తుడే దేవునికి ఇష్టమైన వాడు. ఇష్టమైతే ఏం చేస్తారు మీరు? మీ పిల్లలు ఇష్టమైతే ఏం చేస్తారు? మీ పిల్లలు ఇష్టమైతే, మీకు నచ్చితే ఏం చేస్తారు మీరు? అది వండి పెడతారు, వాళ్ళని కొని పెడతారు, అంతేనా? మొత్తం అదే అన్నా. నేనేమో వాళ్ళు చేసే క్రియలు చెప్పాను, మీరేమో భావోద్వేగాలు చెబుతున్నారు, అయితే ఏం లేదు తేడా. ఇద్దరం ఒకే బడిలో ఉన్నాం, కాకపోతే రైలు పట్టాలు లాంటి వాళ్ళు పక్క పక్కనే ఉంటాం కానీ కలుసుకో. వందనాలు. విశ్వాసులను పొగిడితే సాతాను ముఖం వెలిగిపోద్దా, కుచించుకుపోద్దా? కుచించుకుపోద్దా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం, మీ ముఖాలు ఎప్పుడు కుచించుకుపోయినాయి? మన ముందు ఎవరినైనా బాగా పొగిడితే మనసు ఏమైపోద్ది? ఓర్చుకోలేం. మనం ఓర్చుకుంటామా? ఓర్చుకోలేం. సాతాను ఓర్చుకోలేడు ఎవరిని పొగిడితే. దేవుడు విశ్వాసుల్ని పొగిడినా ఓర్చుకోలేడు, విశ్వాసులు దేవుడిని ఆరాధిస్తున్నా ఓర్చుకోలేడు. వాడి పనంతా ఏమిటి? డిస్టర్బ్ చేసేటువంటి పరిచర్య వాడిదంతా. ఏదైనా తోటలో ఆదామని డిస్టర్బ్ చేశాడా, అక్కడి నుండి నరులందరినీ వరుసగా అభ్యంతరములు, ఆటంకములు, కలవరములు, కలతలు పెడుతూ కదిలిస్తూనే వస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడా ప్రశాంతంగా జీవితాలు సాగనివ్వడు. పరలోకంలో సంభాషణ చూడండి ఎంత బాగుంటుందో. 9వ వచనంలో అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. 9వ వచనం అపవాది ఎవరితో మాట్లాడి ఉండొచ్చు? బాగా చదివి చెప్పండి. 9వ వచనం చదివి ఈ వచనం అపవాది ఎవరితో చెప్పి ఉండొచ్చు? రైటక దేవునితోగా చెప్పింది. ఆడవాళ్ళు చేతులు చాపుకుంటా మాట్లాడతారే తగులైనప్పుడు, కొత్తగా వచ్చి తాళాలు కావాలంటుందని వింతగా ముఖాలు మూతులు పెట్టి మాట్లాడతారే, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడని దేవదూతలు అందరూ ఇంకా చేదిపుతా మాట్లాడుతున్నాడు. ఎవడు దుష్టుడు ఊరకనే అయ్యాడా అని అప్పుడు మళ్ళీ దేవుడి వైపు తిరిగి 10వ వచనం మాట్లాడుతున్నాడు. అసలు ఆ సందర్భాన్ని మీరు బాగా ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్ళి చదివితే ఎంత ఆనందంగా ఉంటుందంటే నేను సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మీకు ఇక్కడ. కాసేపైన దేవుడి వైపు తిరుగుతాడు సాతాను, కాసేపైన దేవదూతల వైపు తిరుగుతాడు, కాసేపైన కిందకు చూస్తాడు. అసలు వాడు ఒక చోట కుదురుగానే ఉండడు. ఏమన్నాడు ఇక్కడ చదవండి 10వ వచనంలో, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పని, కంచె అంటే ఏమిటి? రైట్, సరే. 10వ వచనం చదవండి. ఒకటేమో కంచె, రెండోదేమో నీవు అతని చేతి పనిని దీవించుట చేత. యోబు చేతి పని ఏమిటి? చేతి పని అన్నాడా? ఏ చేతి పని? యోబు ఏం పని చేసేవాడు? అది ఆత్మీయ జీవితం. ప్రార్థన చేయడం. ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన అన్నాడా, పని అన్నాడా? పని. ఏ పని అన్నాడు? చేతి పని అన్నాడా? యోబు చేతి పని ఏమిటి? నీ చేతి పనులన్నింటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా అన్నాడా లేదా? అన్నాడా?
యోబు చేసిన చేతి పని ఏమిటి? గుడారాలు కుట్టడం యోబు చేశాడా? అతనికి ఏమున్నాయని చెప్పాము? ఎద్దులున్నాయా? గాడిదలున్నాయా? ఎద్దులు ఎందుకు వాడతారు? వ్యవసాయానికి. వ్యవసాయం అంటే చేస్తారు, చేతి పని కాదు. మీరు బాగా గమనించండి, ఎద్దులు గాడిదలు కలిపి కట్టొద్దన్నాడా? అన్నాడా? ఇక్కడ చూడండి, ఎద్దు గాడిదను ఒకే వచనంలో పట్టుకెళ్ళిపోయారు. అతడి వ్యవసాయాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, అతడి వ్యవసాయాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు కనుక అతని ఆస్తి పెరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, నువ్వు కంచె వేసావు గనక అతని కుటుంబం బాగుంది. అతనికి వ్యవసాయంలో నష్టం కలగజేయడం లేదు గనక అతని ఆస్తి బాగా పెరుగుతుంది. కుటుంబం బాగుంది గనక ఆస్తి పెరుగుతుంది గనక నీ మీద నమ్మకం ఉంచాడు కానీ, లేకపోతే వాడు భక్తిపరుడు కానే. అది పాఠం. దేవుడేమో చూచితివా, నా సేవకుడైన యోబును చూచితివా, యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఉంటే ఈ సాతాన్ ఏం చేస్తున్నాడు? డిగ్రేడ్ చేస్తున్నాడు. రైట్, యువర్ రైట్. నువ్వేదో ఊరకట్టగా కాపుదల ఉంచావు గనక, నువ్వేదో చేతి పనులు వ్యవసాయాన్ని ఆశీర్వదించావు గనక, నీ వలన ఏదో అతనికి ఆస్తి పెరుగుతుంది గనక అతడు ఆస్తిని చూసుకొని, వ్యవసాయాన్ని చూసుకొని, నువ్వు ఆయనకి ఏమి ప్రమాదాలు కలగకుండా కాపాడుతున్నావు గనక నీ కాపుదలు చూసుకొని అతగాడు నిన్ను వాడుకుంటున్నాడు అని దేవుడికే వేస్తున్నాడు. అవునా? అని మళ్ళీ 11వ వచనంలో, అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. 11వ వచనం చాలా పెద్ద వాక్యం. మొత్తడం అంటే ఏమిటి? మొత్తటం, మొత్తుట అనగా ఏమిటి? సార్, మొత్తుట మొట్టికాయలు కాదు. బైబిల్ గ్రంథంలో మొత్తుట అనే అనుభవాలు ఎక్కడున్నాయి? రైట్ సార్, బాగా చెప్పారు మీరు. ఐ యాక్సెప్ట్ విత్ యూ. నాబాలు మంచోడా మోటోడా? నాబాలు భార్య ఎవరు? అబీగయలు మంచిదా చెడ్డదా? ఏంది? Hey, you should not. అబీగయేలు సుబుద్ధి కలిగినది, నాబాలు మోటోడు. రైట్, ఓకే. దావీదు ఎదుర్కోవడానికి వచ్చాడు. ఒకసారి దావీదు ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నాబాలు సరిగా గౌరవంగా స్పందించాడా, అగౌరవంగా చూశాడా? చూస్తే ఏమైంది? యెషయి కుమారుడెవడు, దావీదెవడు అని మాట్లాడాడే. ఆ రోజు తిమ్మిరి మీద ఉంది. తిమ్మిరి మొత్తం దిగిన తర్వాత బిగుసుకుపోయాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. నాబాలును యెహోవా మొత్తెను గనుక. నాబాలును యెహోవా మొత్తెను గనుక నాబాలు మరణమాయెను. రైట్ సార్, మీరు బాగా చెప్పారు. అపోస్తుల కార్యముల గ్రంథములో కూడా ఒక చోట హేరోదు అనే రాజు నియమించబడిన దినమందు రాజవస్త్రములు ధరించిన వాడై జనులందరికీ కూడాను ఉపన్యాసము చేయిస్తూ ఉండగా జనులందరూ ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదు అన్నప్పుడు తనను తాను తగ్గించుకొని నేలమట్టుకు సాష్టాంగపడి, లేదు నాయన ఇది దేవుడే మాట్లాడుతున్నాడని పలకవలసిన హేరోదు అలాగున అనకుండా
ఆ మాటలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉండగా ప్రభువు దూత వచ్చి అతను అతన్ని ఏమి మొత్తగా పురుగులు పడి చచ్చాను. పురుగులు పడి దేవుడు మొత్తితే చచ్చిపోతారు ఒక పాఠం. అప్పటి వరకు బాగున్నాడు, రాజవస్త్రములు ధరించాడు, క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్, బట్టలు బాగున్నాయి, యెహోవాను మహిమపరచనందున, దేవునిని మహిమపరచనందున ప్రభు దూత వచ్చి ఊరకట్ల ముట్టుకోగానే బాగున్న శరీరంలోకి పురుగులు వచ్చి పడ్డాయి మొత్తగా. దేవుడు మొత్తితే బాగుండిద్దా? దేవుడు మొత్తితే చావే అన్నవు, చనిపోయేలాగా మొత్తుతాడు. అది ఒక భాగం. రైట్ సార్, మీరు బాగా చెప్పారు. ఇంకో భాగం ఉంది. ఇంకో భాగం ఏంటంటే, అయ్యా చనిపోకుండా మొత్తుతాడు. చనిపోకుండా మొత్తుతాడు. చచ్చిపోయేదాకా వాడు బాధ అనుభవిస్తూనే ఉంటాడు. కాదులే. యోబు గ్రంథంలోనే చదవండి, మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడు? నీవు మొత్తిన ఎడల అన్నాడా? 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొత్తిన ఎడల అన్నాడా? 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదవండి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నదని ఎవరు పలుకుతున్నారు? యోబు పలుకుతా ఉన్నాడే. ఎలా మొత్తబడ్డావు యోబు? యోబు దేవుని చేత ఎలా మొత్తబడ్డాడు అంటే 7వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం చదవండి. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచూ ఉన్నది. చాలు. యోబు దేహంలోకి ఏమొచ్చాయి? కానీ చనిపోయాడా? హేరోదు చర్మంలోకి ఏమొచ్చాయి? ఏమయ్యాడు పురుగులు వచ్చినప్పుడు? కానీ యోబు ఎందుకని చనిపోలేదు? దేవుడు మొత్తుతూ ఉన్నప్పుడు డిఫరెన్సియేషన్ చేశాడు. రైట్. ఇప్పుడు అపవాది చేసిన ప్రపోజల్ ఏమిటి దేవునికి? యోబును మొత్తిన ఎడల, యోబుని మొత్తిన ఎడల. మొత్తడం అంటే 2 రకాలు చెప్పాను. మొదటి రకమేమో చనిపోయేలాగా మొత్తడం, 2వ రకమేమో చనిపోకుండా బాధను అనుభవిస్తూ ఉండేలాగా మొత్తడం. రెండిట్లోకెల్లా ఏది ప్రమాదకరమైనది? ఎందుకని? మీ సమస్య మంచాన బడి ఉండటమా, బాధ అనుభవించడమా? యోబు 7వ అధ్యాయంలో ఏమన్నాడు ఇందాక? నా శరీరము మీదకి పురుగులు వచ్చి పడ్డాయన్నాడా? ఒంటి మీదకి పురుగులు ఎప్పుడు వస్తాయి? ఒంటిలోకి పురుగులు ఎప్పుడు వస్తాయి? పోనీ బతికున్నప్పుడు మాట్లాడుకుందాం. బతికున్నప్పుడు పురుగులు ఎప్పుడు వస్తాయి?
చర్మ వ్యాధుల్లో తామర తెలుసా మీకు? తామర అంటే ఏమిటి అయ్యా? ఫంగస్, క్రిమి. క్రిమి అంటే పురుగేనా? రైట్. ఈ పురుగు ఏం చేసింది ఒంట్లో చేరి? పాకుతా ఉండి తినేసిద్దా? ఎట్టగా? తామర ప్రోటీన్ తగిలితే బాగా పెరుగుతుంది, అంతేనా? ప్రోటీన్ తినకపోతే ఏమవుద్ది మనిషికి? మజిల్ లాస్ అవుతుంది. మరి ప్రోటీన్ తింటేనేమో అది పెరుగుద్ది. తినేది మనమే, కానీ బాగుపడేది ఎవరు? పురుగు ఒంట్లో బాగుపడే కొద్ది మనకేమైద్ది? అలా ఒక 10 సంవత్సరాలు ఉంటే యోబు అనుభవించింది కూడా అటువంటి బాధ. చర్మ రోగం వచ్చింది యోబుకి వచ్చిన రోగము ఇదని చెప్పనులే, కానీ నేను ఫలాందని నిర్ధారించడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కానీ వచ్చిన సమస్య అయితే ఏమిటి? చర్మమే. చర్మానికి సంబంధించిన వ్యాధి. పోనీ ఒక రోజులో చంపేసే వ్యాధియా? కాదది. చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. ఇప్పుడు దీర్ఘకాలమైన వ్యాధి ఉండటం వల్ల నరుడి అవయవాలు దెబ్బతింటూ ఉన్నప్పుడు నరుడికి జీవితం మీద వైరాగ్యం కలుగుతుంది, విసుగు పుడుతుంది. ఈ మందులు వేసుకోలేను పాస్టర్ గారు, ఈ హాస్పిటల్ చుట్టూ నేను తిరగలేనయ్యా, సంపాదించిన డబ్బులని డాక్టర్లకి తగలేయలేనయ్యా అని మందుల షాప్కు వెళ్తా కూడా ఏడుస్తా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ బాధ మొత్తం, ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎవరి మీద చూపించాలో తెలియక దేవుడి మీద తోసేస్తారు, అంతేనా? దేవుడే నాకు అన్యాయం చేశాడు, దేవుడే నాకు చిన్న చూపు చూశాడు అని చెప్తా ఉంటారు. సాతాను స్ట్రాటజీ కూడా ఇదే. ఏమన్నాడు చూడండి అక్కడ, నీవు యోబును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. 2 అంచనాలు వేశాడు యోబును గూర్చి సాతాను. మొదటిదేమో నిన్ను దూషిస్తాడు, నువ్వు మొత్తావంటే అతడు బాధపడలేక నిన్ను దూషిస్తాడు. రెండవది, నువ్వు మొత్తావంటే అతడు నిన్ను దూషించడంతో పాటు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది సాతాను స్ట్రాటజీ. పైన యోబు తన కుమారులు యెహోవాను దూషించిరేమో అని, అంతేనా, దేవుణ్ణి దూషించారేమో అని దహన బలి అర్పించాడే. ఇక్కడ సాతాను ఏమంటున్నాడు? దేవుడు దూషిస్తాడు, నిన్నే దూషిస్తాడు, యోబు నిన్నే దూషిస్తాడు అని చెప్పాడు. తర్వాత 2వ అధ్యాయంలోనికి వస్తే మళ్ళీ 5వ వచనం చదవండి. మొత్తితే అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపెట్టి పోవును. అగైన్ the repetition of the same statement which is in chapter 1 and verse 11. 1వ అధ్యాయం 11వ వచనంలో ఏ స్టేట్మెంట్ అయితే సాతాను చెప్పాడో, సాతాను ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నాడు. 2వ అధ్యాయంలోకి వచ్చినా కానీ, నువ్వు అతన్ని మొత్తు, దేవుడా నువ్వు అతన్ని మొత్తు, నువ్వు మొత్తితే అతడు నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు యోబు గొప్పవాడని నాకు చెప్పు. నిన్ను దూషించకపోతే, నిన్ను విడిచిపెట్టి వెళ్ళకపోతే యోబు గొప్పవాడని నాకు చెప్పు. 2వ అధ్యాయంలో
9వ వచనంలో కూడా అతని భార్య వచ్చింది. ఓకే, ఆమె కూడా ఏమి చెబుతుంది? దేవుణ్ణి దూషించు అంటే ఇప్పుడు అసలు పాఠం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? అసలు యోబుకు బాధ ఎందుకు వచ్చింది? దేవుణ్ణి దూషిస్తాడా లేదా అన్నది టెస్ట్. దేవుణ్ణి దూషించి విడిచిపెట్టి వెళతాడా లేదా అన్నది టెస్ట్. దూషిస్తాడని పందెం వేసింది సాతాను. సరే పోయి నీకు చేతనైంది చేసుకొని ధైర్యంగా పంపించింది దేవుడు. ఇదంతా పరలోకంలో జరిగింది. యోబుకు తెలుసా? యోబుకు తెలియదు. కాసేపు అనుకుందాం, నువ్వు యోబు స్థానంలో ఉంటే, నీ మీద పందెం కడితే దేవుడు నిన్ను నమ్మి గెలుస్తాడా? ఏమిటండి అసలు ఆ మాట చెప్పుకోవడానికి ఎంత బాధ అంటే నాకు. నేనైతే మాత్రం ఓడిపోని, నేనైతే నా దేవుణ్ణి ఓడిపోని. When we turn the power of God and when we go away from the seriousness of the power of God, we are not just I don't want to go into that particular phrase. యోబు మీద దేవుడికి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉందో, నా మీద కూడా దేవుడికి అంతే ధైర్యం, అంతే నమ్మకం ఉండాలి. ఆ ధైర్యం, ఆ నమ్మకం లేకపోతే నేను యోబులాగా, లేకపోతే యోబు మీద ప్రసంగాలు చేయడానికి కూడా నన్ను అర్హుడు కాదు. అంతేనా? యోబు మీద ప్రసంగాలు చేయడానికి కూడా అర్హత లేదు. మనం కూర్చొని యోబుకులాగా దేవుణ్ణి గెలిపించలేని మనం యోబు గ్రంథాన్ని చదువుకోవడంలో ఏమి ఉపయోగం? దేవుణ్ణి దూషిస్తావు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టిపోతావు అని నా పందెం అని సాతాను యోబు మీద పందెం వేశాడు. దేవుడేమో కాదు నీకు చేతనం చేసుకో, మా ఓడు మాత్రం అసలేమి చేయడు అన్నాడు. పదో కీర్తన చదవండి. 10వ కీర్తన అమ్మా 3వ వచనం. దేవుని దూషించడం అంటే ఏమిటి అర్థం చెప్పండి? తిరస్కరించుట, అంగీకరించుట, తిరస్కరించుట. అంగీకరించడం అంటే దగ్గరికి తీసుకోవడం, తిరస్కరించడం అంటే అవసరం లేదు, నాకు దేవుడు అవసరము లేదు. దేవుణ్ణి దూషించే వాళ్ళందరూ దేవుడు అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తారు. పాత నిబంధన ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనను యెహోవాను దూషించిన యెడల వానికి మరణ శిక్ష విధించవలెను కదా. నాబోతు మంచివాడా చెడ్డవాడా? నాబోతు, నాబాలు కాదు, నాబోతు. నాబోతు, నాబోతుకి ఏముంది? పొలమా? నాబోతుకి ఏముంది? ద్రాక్ష తోట. రైట్, నాబోతుకి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట నాకు కావాలని ఎవరు అడిగారు? రాజైన ఆహాబు అడిగాడు. రాజు అడిగినా కానీ రోషంగా నిలవబడిన వాడు నాబోతు.
ద్రాక్ష తోట కోసం కుటిలమైన పన్నాగము బన్ని ఆ పన్నాగమును నాబోతు మీదకి ప్రయోగించి ఏమని నింద మోపారు నాబోతు మీద? రైట్, ఇతగాడు దేవునిని దూషించాడు, రాజును కూడా దూషించాడు, కాబట్టి ఇతడు దేశద్రోహి, రాజద్రోహి. ఇద్దరు పనికిమాలిన సాక్షులు దానికి సాక్ష్యం. దేవుణ్ణి దూషించడం అనేది మహా అపరాధము. మనుష్యుడు చేయు సకల విధములైన పాపమునకు క్షమాపణ గలదేమో గాని. కంప్లీట్ చేయండి. పరిశుద్ధాత్మ విషయమై ఎవడైనను దూషించిన ఎడల ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వానికి క్షమాపణ లేదు. దేవుణ్ణి దూషించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ దైవజనులను దూషించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఈవెన్ సంఘములను పరిశుద్ధులను దూషించడం కూడా చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రకటన గ్రంథంలో మహాబబులోను వేశ్య ఉంటుంది 17వ అధ్యాయంలో. ఈ మహాబబులోను వేశ్య తల మీద ఏమి రాయబడి ఉంది చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం అని చెప్పాను. ఆ స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ నొసట ఏమి ఉన్నది? కట్టుకున్న బట్టలు కాదమ్మా, తల మీద ఏమి రాసి ఉంది? నొసట మీద, దాని నొసట మీద ఆ ఆ ఆ ఆ ఆ ఓకే, దేవదూషణకరమైన నామములు వ్రాయబడి ఉండేనని ఉందా? నేను చెప్పేదాకా దొరకదా మీకు అది? మూడో వచనం చదవండి. ఆ స్త్రీకి ఏమున్నాయట? దేవుణ్ణి దూషించే పేర్లు భూమి మీద ఎన్నైతే ఉన్నాయో, అంటే దేవుణ్ణి భూమి మీద దూషించిన మనుషులున్నారే, వాళ్ళు ఏ ఏ పేర్లతో అయితే దేవుణ్ణి దూషించారో ఆ పేర్లన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. తలల నిండా కొమ్ముల నిండా దేవుణ్ణి దూషించిన పేర్లే ఉన్నాయి. దేవుణ్ణి దూషించే ప్రతి ఒక్కడి పేరు దేవుడి దగ్గర ఉంటుంది. ఎవరు దేవుణ్ణి తిట్టారు? దేవుణ్ణి ఏమని తిట్టారు? మనిషి దేవుణ్ణి తిట్టే సందర్భాలు ఏమిటి? మనిషి ఎప్పుడు దేవుణ్ణి తిడతాడు? జీవితకాలంలో ఒక్కసారి కూడా మీరు దేవుణ్ణి తిట్టలేదా? ఎప్పుడు?
సంతోషంగా ఉన్నప్పుడు తిడతారా, బాధగా ఉన్నప్పుడు తిడతారా? ఏ బాధగా ఉన్నప్పుడు తిడతారు? అయితే అప్పుల బాధ, లేదా ఆరోగ్యం బాధ, లేదా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వచ్చే బాధ. ఈ మూడే ద మేజర్ కాజెస్ ఫర్ ద బ్లాస్ఫమీ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకముగా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడాను ఈ వేశ్యకు సంబంధించిన పదమే. పరిశుద్ధులను సైతము వేశ్యతో సాంగత్యము చేయుటకు లాక్కుపోయేవాడే అపవాది. యోబు విషయంలో కూడా ఏమి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? నువ్వు యోబును మొత్తు, యోబు చర్మంలోకి పురుగులు పంపి ఆ బాధపడలేక యోబు నిన్ను తిడతాడు. నువ్వు పరిశుద్ధుడని చెప్తున్నావే, నువ్వు నీతిమంతుడని చెప్తున్నావే, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడిని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావే, ఆ యోబుని నేను మహాబబులను వేశ్యతో కలపకపోతే నన్ను అడుగు. అది ఛాలెంజ్. ఛాలెంజ్ ఎక్కడ నడుస్తుంది? పరలోకంలో. భక్తుడు ఎక్కడున్నాడు? భూమి మీద. మనం భూమి మీద ఉన్నాం. దేవుడు పరలోకంలో మన మీద పంది వేస్తాడు. కానీ మనకు ఆ విషయం తెలియదు. యోబు గ్రంథం మొత్తం కూడా అవపోసన బట్టి నాకు ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. యోబు భూమి మీద ఉన్నాడు కదా, యోబుకు తెలుసా ఇది పరలోకంలో జరిగిన పందెం వేసుకోవడం వల్ల నాకు బాధ కలిగిందని యోబుకు తెలుసా? పోనీ సాతాను వలన నాకు ఈ బాధ కలిగింది అనుకుంటున్నాడా? దేవుడే నన్ను బాధ పెట్టాడు అనుకుంటున్నాడా? దేవుడే నన్ను బాధ పెట్టాడు అనుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా సాతానుకు సంబంధించిన ఆలోచన యోబు దగ్గర లేదు. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ పడే బాధ మొత్తాన్ని ఎవరికి కనెక్ట్ చేశారు అంటే దేవుడికి నాకు, దేవుడికి నాకు, దేవుడికి నాకు, అంతే. Sometimes we are not aware of the 360 degrees radius of the things what are going in us and around us. 360 డిగ్రీల వృత్తాకారంలో మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం మాత్రం మొదటి నింద దేవుడి మీద పడేస్తాం. దేవుడిని దూషించిన వారు, దేవుడి మీద అలిగిన వారు, దేవుడి మీద సణిగిన వారు ఎంత త్వరగా పశ్చాత్తాపడితే అంత కృప లభిస్తుంది. దేవుణ్ణి దూషించడం అంటే దేవుణ్ణి తిరస్కరించడమే. పౌల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పౌలు దేవుని సంఘాన్ని హింసించాడు తప్ప ఎన్నడూ దేవుణ్ణి దూషించలేదు. పౌలు కొత్త నిబంధన పౌలు ఆ చేసిన పనికి కూడా ఏమన్నాడంటే తెలియక చేసి తిని గనక కనికరించబడి తిని అన్నాడు, ఒప్పుకున్నాడు.